తన భోజనం పంచుకున్న చిన్న బాలుడు. ఒకరోజు ఒక పెద్ద జనసమూహం వచ్చి యేసు బోధను వినసాగిరి. వారు ఒక నిచ్చెన ప్రదేశంలో ఉన్నారు మరియు వారందరికీ భోజనం అందుబాటులో లేదు. యేసు శిష్యులను చూచి ఈ జనానికి భోజనం ఎక్కడ కొనుగోలు చేయగలమని అడిగారు. కానీ వేలాది మందికి భోజనం కొనడానికి సరిపడినంత డబ్బు వారి దగ్గర లేదు. అప్పుడు ఒక చిన్న బాలుడు తన చిన్న భోజనాన్ని, అనగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుకి ఇచ్చాడు. అది చాలా చిన్న భోజనం, కానీ అతడు యేసుతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ఆహారాన్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి దాన్ని విరిచెను. అద్భుతంగా ఆ భోజనం వృద్ధి చెందెను. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తిని తృప్తి చెందారు. అంతేకాకుండా 12 గంపలు మిగిలిపోయాయి. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? మన దగ్గర ఎంత చిన్నదైనా ఉన్నా దాన్ని మనసారా యేసుని చేతిలో పెడితే ఆయన దాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చగలడు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనములో పౌలు అనినట్లుగా సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. కాబట్టి నీవు కలిగి ఉన్న చిన్నదైనను యేసుకి ఇచ్చి అనేక మందికి, అనగా నీ కుటుంబానికి, సమాజానికిను ఆశీర్వాదకరంగా మార్చబడు. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.